నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను ఎక్కడున్నానంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా షెడ్ చూస్తేనే అర్థమైపోవాలి. అన్నవాళ్ళు వచ్చేసి 3 సంవత్సరాలైంది షెడ్ వేసి. 2023లో అన్నవాళ్ళు అయితే విగ్రహాలు చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మీకు క్లూ కూడా ఇస్తాను నేను. ఏంటి క్లూ అంటే 2023లో 3 ఫేసెస్ గణేష్ అన్నవాళ్ళు చేయడం జరిగింది. అండ్ 2024లో ముంబై మోడల్ గణేష్ అండ్ ధూల్పేట్ మోడల్ గణేష్లు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ట్రెండింగ్ అయిన గణేష్ మన దశకంఠ గణేష్ కూడా చేయడం జరిగింది అన్నవాళ్ళు. అయినా మీకు అర్థం కాలేదంటే మాత్రం నేను పేరు చెప్తాను. మన వరసిద్ధి ఆర్ట్స్ కాశీబుగ్గ మన వరప్రసాద్ అన్న అండ్ శివప్రసాద్ అన్న వాళ్ళది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఎపిసోడ్ నెంబర్ 1లో కూడా మీకు చూపించాను కొన్ని మోడల్స్. ఏంటంటే ఇంకా కొన్ని మోడల్ అయితే రావడం జరిగింది. దానికోసం మీకు ఎపిసోడ్ నెంబర్ 2లో ఏమేమి మోడల్ వచ్చినాయి, ఇంకా ఆ వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలానే బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే రావడం జరిగింది. మీరు జల్దీగా వచ్చి చేసుకుంటే మాత్రం మంచి విగ్రహాలు అయితే దొరుకుతాయి. ఓకేనా? ఇక మీకు లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. శివప్రసాద్ అన్న అండ్ వరప్రసాద్ అన్నది. ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు లొకేషన్ అనేది నేను వీడియో ద్వారా కూడా చూపిస్తాను. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ అయితే రావడం జరిగింది. లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ అలానే మీకు వీడియో ద్వారా కూడా నేను లొకేషన్ అనేది చూపిస్తాను. ఆ లొకేషన్ చూసుకున్నట్టయితే వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ నుంచి వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్కి వస్తే అక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా మీకు, సర్కిల్. ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్న తీసుకుంటే మన వరసిద్ధి ఆర్ట్స్కి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి మోడల్ విగ్రహాలు చేసిండు ఏంటి అని మాత్రం ఎపిసోడ్ నెంబర్ 2లో మాత్రం టోటల్గా అయితే మాత్రం అప్డేట్ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్గా చూసుకుందాం. ఇక్కడ గణేష్ అయితే ఉండడం జరిగింది. గణేశుడు ఇక్కడ మన ముంబై మోడల్ కాన్సెప్ట్లో చూసింది కదా. మొత్తం కొంచెం ఏంటంటే ఇంకొక ఆ చెయ్యికి ఒక జాయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు చూడండి. అండ్ అలానే ఇంకా వర్క్ అనేది ఎంతవరకు అయింది ఉందని మాత్రం టోటల్గా మీకు షెడ్ లోపలికి అయితే తీసుకెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే కొత్త మోడల్స్ ఇంకా రావడం జరిగింది, ఏమేమి మోడల్స్ ఏందని. అలానే ఇక్కడ అన్న వాళ్ళది బోర్డు కూడా చూపిస్తున్నా అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా చూపిస్తున్నా చూడండి. మీకు కొంచెం జల్దీగా వచ్చేస్తుందంటే మనకు మంచి మోడల్స్ విగ్రహాలు అయితే దొరుకుతాయి. ప్రజెంట్గా ఒక్కొక్క మోడల్కి అయితే చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. ఎంత బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి చూడండి. గణేశుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మీకు గరుడ రెక్కలు ఉంటాయి కదా, అవి అయితే రావడం జరిగింది చూడండి. అండ్ అలానే ఈ గణేశుడి హైట్ కూడా నేను ఎపిసోడ్ నెంబర్ 1లో చెప్పాను. అండ్ అలానే ఇంకో మోడల్ సేమ్ మోడల్ గణేష్, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక వర్క్ అనేది ఇంకా చాలా వర్క్ అనేది ఉన్నది చూసుకోవచ్చు. ఇంకా మీకు తెలుసు, ఇక నేనైతే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే వరప్రసాద్ అన్న వాళ్ళది కలరింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుందని మాత్రం మీకు టోటల్గా అయితే తెలుసు. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇట్లా మొత్తం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సేమ్ మోడల్ గణేష్, కాకపోతే ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేది చేంజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో ఏనుగు ఫేసెస్ ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే డిజైన్, అక్కడ చూసుకున్నట్టయితే మీకు గరుడ రెక్కలు చూసింది కదా. అండ్ అలానే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏంటంటే యూనిక్ మోడల్ గణేషెస్ అన్నట్టు. ఈ 2025లో మొత్తం యూనిక్ మోడల్ గణేష్. ఇవన్నీ మీకు కొంచెం వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, కాకపోతే స్కిప్ చేయకండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా కూడా మీకు ఏ గణేశుడిని కూడా మీరు చూడలేరు. అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయకుండా చూడండి. చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకున్నట్టయితే హంసలు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ హరితే హంస. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే త్రిశూలం వచ్చింది కదా. ఇంకో సేమ్ మోడల్ గణేష్, కాకపోతే నేను చెప్పాను కదా మీకు ఆల్మోస్ట్ ఆల్ యూనిక్ మోడల్స్ ఇవన్నీ అని చూసింది కదా. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇంకా ఫినిషింగ్ ఇంకా కలరింగ్ వేస్తే మాత్రం అసలు విగ్రహాలు మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ చూసినట్టయితే సేమ్ మోడల్ గణేష్ ఇక్కడ
గరుడ రెక్కలు చూడండి, ఇంతకుముందు మనం చూపించాను మీకు. ఇక్కడ సేమ్ మోడల్ అయితే ఉండడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ వద్దనుకున్న వాళ్ళకు కూడా అన్నవాళ్ళు ఏంటంటే సపరేట్గా పెట్టడం జరిగింది విగ్రహాలు. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే బుక్ చేసేసుకుంటే మంచి. ఇది హైట్ వచ్చేసి మీకు ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉంటుంది. విత్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూడండి 7 to 8 feet మధ్యన ఉంటుంది ఇది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ కూడా చూపిస్తాం మీకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం డైవర్ అనేది మొత్తం నడుస్తుంది కాబట్టి ఇక నేను వాళ్ళకి ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మీకు ఇక్కడ ప్రజెంట్గా ఉన్న మోడల్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేషుని చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద సింహాసనం కాడ ఎలిఫెంట్స్ అయితే ఉండడం. అండ్ ఒక చేతిలో చూడండి గొడ్డలి, చూసింది కదా ఇక్కడ చూపిస్తున్నాం మీకు. అండ్ ఆశీర్వాదం చేయి అనేది బ్యాక్ సైడ్ ఉన్నది. ఒక చేతిలో శంఖం, ఒక చేయి లడ్డు, చూసింది కదా. అండ్ ఒక రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఋషివారు అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. బ్యాక్గ్రౌండ్లో ఓం కూడా. ఈ గణేషన్ హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉంటుంది. మన బొజ్జ గణపయ్య చూడండి, బొజ్జ కూడా ఎంత నిండుగా ఉన్నదో. ఇంకో మోడల్ గణేషన్ కూడా చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు. ఇక్కడ ఈ మోడల్ గణేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మహారాజా ఫోజ్లో కూర్చొని ఉండడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ మాత్రం ఎక్సలెంట్. అండ్ అలానే నాకు చాలా చాలా ఫేస్ అనేది మస్తు నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది 100%. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ముంబై మోడల్ గణేష్ అనేది చాలా చూస్తూ ఉంటా. కాకపోతే ఏంటంటే చూడండి మీకు, కాకపోతే ఏంటంటే నేను ఫేస్లో ఎంత మంచి గ్లో ఉన్నదో చూడండి. రియల్గా కలరింగ్ వేసినాక మాత్రం ఒక రేంజ్లో అయితే కనిపిస్తుంది గణేష్ మాత్రం. ఫేస్ చూడండి ఎంత బాగున్నదో. తొండంకి వచ్చేసి సొండ అంట హిందీలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నేను చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి నేను ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో టోటల్గా అయితే అప్డేట్ ఇస్తాను. కాల్ అయితే ఉంది మళ్ళీ ఇక్కడ ఇంకా జాయింటింగ్ చేస్తే మాత్రం ఏం జాయింట్ చేస్తారో తెలియదు నాకు కూడా, ఓకేనా. మీరు దీని అప్డేట్ కోసం మాత్రం నెక్స్ట్ వీడియోలో మాత్రం తప్పకుండా మీకు అప్డేట్ ఇస్తాను నేను. చూడండి ఫేస్ కూడా మంచి గ్లోయింగ్. ఇంకా వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా మొత్తం చాలా వర్క్ ఉన్నది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే గణేష్ వచ్చేసి సింహాసనం పైన సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లయన్స్ కూడా సెట్టింగ్ పొజిషన్ ఉన్నాయి, కాకపోతే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. మేబీ అప్డేట్స్లలో వస్తూనే ఉంటాయి కదా, మీకు చూపిస్తూనే ఉంటాను వీడియోస్లలో, అప్డేట్ ఇస్తూనే ఉంటాను అది. అండ్ ఈ లైన్లో చూసుకుంటే అయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. చూడండి మీకు చెప్పాను కదా ఇంకా డై వర్క్ అనేది మొత్తం నడుస్తుందని. ఇక చూడండి డై వర్క్ మొత్తము మీకు నేను రీల్ ద్వారా కూడా పెట్టడం జరిగింది. అండ్ అలానే ఈ డై అనేది ఈ విధంగా అయితే ఉంటుంది గణేష్ ఉంది. అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళంతా ఇది మొత్తం డై చూడండి, ఇక్కడ మొత్తం ఇదంతా రబ్బర్ చూడండి. ఈ రబ్బర్ పైన ఈ మన కొబ్బరి పీసు ఉంటాయి కదా, ఇక్కడ కొబ్బరి పీసు కనిపిస్తుంది కదా, ఆ కొబ్బరి పీసు. అండ్ అలానే పిఓపిని వైట్ మొత్తం వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఆ కొబ్బరి పీస్ దీంట్లో ముంచి దీని మీద టెస్ట్ చేయడం జరుగుతుంది. చేసినాక ఇది మొత్తం పెద్ద ప్రాసెస్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం ఇంకో మోడల్ గణేష్ని చూసుకున్నట్టయితే చూడండి చాలా ఇప్పుడు ఎంత బాగుందంటే గణేష్ మాత్రం సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి, మీకు సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. అండ్ అలానే ముషికుడు కూడా చూడండి, ఇక్కడ ముషికుడు. అండ్ చూసింది కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న తబలాలు వాయించుకుంటూ కూర్చొని ఉండడం జరిగింది, చూసింది కదా మీకు గణేషునికి. అండ్ బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్న వీణ, ఎంత బ్రహ్మాండంగా ఉందా అంటే వీణ, ఎంత పెద్ద వీణ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తాను బ్యాక్గ్రౌండ్లో. అండ్ లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే హంస,
ఇంకా జాయింటింగ్ వర్క్ కాలే కదా, ఇప్పుడే మీకు చూపించాను కదా డైలో కూడా. మొత్తం జాయింటింగ్ వర్క్ అయినాక మాత్రం ఈ విగ్రహం అనేది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. చూసింది కదా, ఈ గణేషన్ హైట్ ఒక 13 to 14 feet మధ్యనైతే ఉంటుంది చూడండి. అండ్ అలానే ఇంకో మోడల్ గణేషన్ కాడికి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను మీకు అండి. ఇంకో మోడల్ గణేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు ఈ గణేషన్ కూడా మేకింగ్ వీడియో అనేది రీల్ ద్వారా పెట్టడం జరిగింది. ఆ రీల్ది కూడా లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇక్కడ చూసుకోవచ్చు. గణేశుడు చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పిల్లోస్ కూడా గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న కూడా ఉన్నది. అండ్ ముషికు చూసుకుంటే కింద రైట్ సైడ్న ఉండడం జరిగింది. చూడండి బొజ్జ గణపయ్య ఎంత నిండుగా ఉన్నదంటే అసలు ఇది నేను తీసినప్పుడు ఏంటంటే ఈ డైలోకి వెళ్ళి వచ్చినాక ఇంత బ్రహ్మాండంగా ఉన్నదంటే గణపయ్య చాలా బొజ్జ గణపయ్య వస్తున్నది బొజ్జ కూడా చూడండి. అండ్ అలానే స్పెషల్గా ఏంటంటే గణేశునికి బ్యాక్గ్రౌండ్లో ఏనుగు పైన చూడండి మీకు చూపిస్తా, మన బజరంగ్ బలి జై శ్రీరామ్ అని టైప్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన హనుమంతుడైతే ఏనుగు పైన సవాయిన కూర్చొని ఉండడం జరిగింది రైట్ సైడ్. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ చూసింది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా 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 బాగా వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే పైన సూర్యచక్కర్ చాలా మంచిగా గమనించండి. సూర్యచక్కర్ అంటే సూర్య భగవానుడు ఉన్నది చూడండి. సూర్య భగవాన్ ముంగట మొత్తం 7 గుర్రాలు అయితే ఉండడం జరిగింది. 7 horses అంటే సూర్య భగవానుడు బ్యాక్గ్రౌండ్లో. ఇంకా పెయింటింగ్ వర్క్ అయినాక మాత్రం టోటల్గా చాలా క్లియర్గా అనిపిస్తుంది. మీకు కొంచెం జూమ్ చేసి కూడా చూపించాను. సూర్య భగవాన్ చూడండి, చూసింది కదా, కళ్ళు కూడా ఉన్నాయి సూర్య భగవాని, చూసింది కదా. ఫేస్ కూడా మీకు ఎంత బాగున్నదంటే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ గణేశునికి ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. చూసుకోండి పంచ కూడా ఇంకా కలరింగ్ కాకముందుకే పంచ కూడా ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో డిజైనింగ్. చూసింది కదా ఫ్రెండ్స్, జూమ్ అనేది కొంచెం తగ్గించేసాను. కొంచెం ఫాస్ట్గా అయితే మాత్రం మీరు బుకింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసేసుకుంటే మాత్రం మీకు కలరింగ్లో కానివ్వండి ఏదంటే అది అన్నాళ్ళు చేసిస్తూనే ఉంటారు. అలానే అసలు ఈ గణేశుని గురించి నేను ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. ఎందుకంటే గణేశుడి ఫేస్ అయితే మాత్రం రియల్ ఫేస్ లెక్క అయితే కనబడడం జరుగుతుంది. అండ్ చెవులు కూడా రియల్ చెవులు లెక్క ఉన్నాయి. మొత్తం టోటల్గా జాయింటింగ్ వర్క్ కంప్లీట్ అయినాక అంటే ఓన్లీ చేతులు ఇట్లా జాయింటింగ్ వర్క్ కంప్లీట్ అయినాక ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది గణేశుడు. చూసింది కదా, చూడండి ఈ స్టైల్లో కూర్చొని ఉండడం జరుగుతుంది గణేశుడు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన ఎపిసోడ్ నెంబర్ 2లో మాత్రం వరసిద్ధి ఆర్ట్స్లో మాత్రం టోటల్గా అయితే మాత్రం విగ్రహాలు అయితే చూపించాను. ఇక మీదే లేట్ వచ్చి ఫటాఫటా మాత్రం బుకింగ్ చేసేసుకోవాలి, ఎందుకంటే బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే సంతోష్ వ్లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా పేజ్ని ఫాలో చేయండి. నా యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఆల్ అంటే మీకు నేను పెట్టిన ప్రతి ఒక్కటి వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.